నేషనల్ సిస్ కార్పొరేషన్ అధికారులు నంద్యాల జిల్లా గోస్పాడు మండలం ఎం కృష్ణాపురం గ్రామంలోని 100 మంది రైతులను కలిసి 18, 12 కదిరి లేపాక్షి వేరుశనగ విత్తనాలను అందించి పంట దిగుబడి చేయాలని మంచి లాభాలు వస్తాయని తెలిపి తీరా దిగుబడి వచ్చాక విత్తనానికి పనికిరావని సాకులు చెబుతూ తమను దగా చేశారని వేరుశనగ రైతులు వాపోతున్నారు. ఎకరాకు దాదాపు 80,000 రూపాయల పెట్టుబడి పెట్టి పంటను దిగుబడి చేస్తే వారు ఇచ్చిన విత్తనాల ద్వారా వచ్చిన పంట దిగుబడి సరిగా లేదని చెబుతూ తమను నట్టేట ముంచారని రైతులు ఆందోళన చేపట్టారు. దీనికి కారకులైన నేషనల్ సిస్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాది ఎం కృష్ణాపురం గోస్పాల్ మండలం నంద్యాల డిస్టిక్ నంద్యాల తాలూకా. మాకు ఎన్ఎస్సిలో బుడ్డలు తీసుకొని పోయినాం. బుడ్డలు తీసుకొని పోతే ఎన్ఎస్సి మేనేజరు వచ్చినాడు. బుడ్డకు వచ్చేసి సీడు కాస్ట్ 18,000 నుండి 20,000 వరకు సీడు కాస్ట్ కట్టి డబ్బులు కట్టి ఎత్తుకపోయినాం. సీడు వేసినాం. 400-500 ఎకరాలు మా ఊరి మీద 4-5 పల్లెల మీద వేచే కొద్దిగా నలుపు ఉన్నాయని చెప్పి మేనేజర్ వచ్చినాడు. అందరూ వచ్చినారు, చూసినారు, అందరూ ఓకే అన్నారు. ఎత్తుకొని రారన్నాడు. ఎత్తుకొని వచ్చినాము. ఎత్తుకొని వచ్చినాక వీళ్ళు గోళం చేరినాక వీళ్ళు అన్యాయం చేస్తున్నారు. మాకు 15 రోజులకు డబ్బు రావాల్సింది 50 రోజులు అయింది, డబ్బులు ఇవ్వలే, అడ్వాన్సులు ఇవ్వలే. ప్లాంట్ అడ్వాన్స్ ఇవ్వకపోవడం ఒకటి, ప్రాసెసింగ్ ఏరుకున్నారు. మీ సరుకు మీరు ఎత్తుకపోరని నిన్నటువంటి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. దానివల్ల మేము ధర్నా చేస్తున్నాం. మా సరుకు అడ్వాన్సులు రాయాలా, మాకు ప్రాసెసింగ్ వేసి ఏదైనా కానీ మళ్ళీ మేము రైతులము కండిషన్ గా ఒప్పుకుంటున్నాము. ఎవరిదన్నా కానీ నువ్వు అడ్వాన్స్ రాసిడికే అడ్వాన్స్ రాయాల్సింది, మాకు రాయకుండా అన్నారు. 15 రోజులకు రాయాల్సింది. ఏదైనా కానీ సరుకు ఫెయిల్ అయితే కనుక జర్మినేషన్ రాకపోతే ప్యూరిటీ లేదు. మాకు జర్మినేషన్ ఒకటి, జర్మినేషన్ రాకపోతే కనుక మీ డబ్బులు మీకు గట్టి ఎత్తుకపోతాం మేమని చెప్తున్నాం. కానీ వాళ్ళు స్పందించడం లేదు, వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాము. నిన్న స్పందనలో పెట్టినాము. సోమవారం రోజు అన్ని చేసినాము. ఇది ఇంకా రైతులకు అన్యాయం జరిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు మందు దాయి వచ్చే తప్ప రైతులకు మిగతా ఆలోచన అయితే లేదు. ఇంకా ఈ డబ్బులు రాకపోతే పెట్టినదంతా ఎకరాకు వచ్చేసి 18 నుండి 20,000 వరకు పెట్టుబడి డబ్బులు కట్టి ఇది ఇత్తనం ఖర్చు తీసుకుపోయినాం. భూమి మంది ఏమి, నీళ్ల మంది ఏమి అంతా కలిసి ఒక ఎకరాకు వచ్చేసి 30,000 కవులు, నీళ్ల మందు, భూమి మందు, సేద్యాలు, కూలీలు, మిషన్లు, లారీ కాడికి వచ్చారు కల్లా మొత్తం టోటల్ వేసుకుంటే 80,000, 85,000, 90,000 అయింది. ఈయన చేర ఈ ఒక ఎకరానికి వచ్చేసి. వీళ్ళు ఏం చేసినారంటే కనుక 35 నుండి 45 బస్తాలు అవుతాయని ఇచ్చినారు. మాకు 15 నుండి 20 బస్తాలే అయినాయి. కల్తీ సరుకు మాకు ఇచ్చినారు. సరే అదేనా కానీ వచ్చిన కాడికి వచ్చినారు, ఎన్నిక వేసినాము కదా, మాకు డబ్బులు వస్తాయి కదా, ధైర్యం కూడా లేదు. ఎన్ఎస్సి వాళ్ళు మాకు అన్యాయం చేసినారు. మాకు న్యాయం చేయాలని మీ మీడియా మీద చెప్పుకుంటారు. 400 ఎకరాలు వేసినాం రైతుల వల్ల. 10-15 ఏళ్ళగా ఎత్తున్నాము. ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు ఊరికి ఎత్తుకొచ్చినాము. ఎత్తుకొచ్చి ఇప్పుడు కాదంటే మేము ఏం చేయాలి? మా పరిస్థితి సంచుల బాడి ఏమి, లారీ బాడి ఏమి, మా ఖర్చులు ఏమి, ఒక్కొక్క ఎకరాకి 80,000, 70,000 ఖర్చు వస్తుంది. మరి మా పరిస్థితులు ఏమి? ఇప్పుడు ఊరికి చేతులు ఎత్తేసేట మీ సొమ్ము మీరు ఎత్తుకపోరంటే మేము ఏం ఆడికి ఎత్తుకపోయి ఏం చేయాలా? నా పేరు ఓ రాకృష్ణాడి, ఎం కృష్ణాపురం, గోసిపాటి మండలం. అలాగడ పోయి సంచులు తెచ్చుకొని మీ సంచులు సగం రేటు కట్టించామంటే ఎత్తుకొచ్చినాము. లారీ బాడియలు, అమాలి ఖర్చు, భుజాలు ఆపొద్దు వద్దని మా తిప్పలు మేము పట్టుకుందాము.